హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఈరోజు పిఐఈలో భాగంగా భక్త వాత్సల్య కమిటీ జాతీయ భావ సమైక్యతకు సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ ఈ వీడియో రూపంలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూపులలో అలాగే టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అవ్వండి. వాటిలో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ షేర్ చేయడం జరుగుతుంది. వాటితో పాటు ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన అప్డేట్స్ అనేటివి షేర్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, భక్త వాత్సల్య కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? ఆప్షన్ 1 1973, ఆప్షన్ 2 1963, ఆప్షన్ 3 1983, ఆప్షన్ 4 1953. మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి కామెంట్ రూపంలో. భక్త వాత్సల్య కమిటీ 1963వ సంవత్సరంలో జాతీయ మహిళా విద్యా మండలి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భక్త వాత్సల్య కమిటీ యొక్క పరిశీలన ప్రధానంగా ఏ రంగంలో జరిగింది? ఆప్షన్ 1 పరిశ్రమ, ఆప్షన్ 2 గ్రామీణ బాలికా విద్య, ఆప్షన్ 3 వ్యవసాయం, ఆప్షన్ 4 ఆరోగ్య సంరక్షణ. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 గ్రామీణ బాలికా విద్య. గ్రామీణ ప్రాంతంలో బాలిక విద్య పట్ల ప్రజల మద్దతు లేకపోవడానికి గల కారణాలను అధ్యయనం చేయడానికి దీనికి సంబంధించిన నివారణ ఉపయోగాలను సూచించమని భక్త వాత్సల్యం కమిటీని నియమించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల నిర్వహణ కొరకు భక్త వాత్సల్యం కమిటీ ఏ మార్గాన్ని సూచించింది? ఆప్షన్ 1 ప్రైవేటు సంస్థలు, ఆప్షన్ 2 ప్రభుత్వ నిధులు, ఆప్షన్ 3 స్వచ్ఛంద శ్రమదానం, ఆప్షన్ 4 విదేశీ సహాయం. మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 స్వచ్ఛంద శ్రమదానం. గ్రామీణ ప్రాంతంలో ప్రజలే స్వచ్ఛంద శ్రమదానంతో పాఠశాలలు నిర్వహించాలని భక్త వాత్సల్యం కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భక్త వాత్సల్య కమిటీ ప్రతిపాదించిన సిఫారసుల్లో లేని అంశం ఏది? ఆప్షన్ 1 మహిళలకు ఉపాధ్యాయ వృత్తి సౌకర్యాలు, ఆప్షన్ 2 స్కూల్ మదర్స్ ప్రోత్సాహం, ఆప్షన్ 3 పాఠశాల కమిటీలు ఏర్పాటు, ఆప్షన్ 4 గ్రాడ్యుయేట్ పథకాలు. భక్త వాత్సల్య కమిటీ ప్రతిపాదించిన సిఫారసుల్లో లేని అంశం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 గ్రాడ్యుయేట్ పథకాలు. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భక్త వాత్సల్య కమిటీ ప్రతిపాదించిన సిఫారసులలో మహిళలకు ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చారు? ఆప్షన్ 1 ప్రభుత్వ ఉద్యోగాలు, ఆప్షన్ 2 స్కూల్ మదర్స్గా పనిచేయడం, ఆప్షన్ 3 వ్యాపారం ప్రారంభం, ఆప్షన్ 4 ఉద్యోగాల కోసం వడ్డీ రహిత లోన్లు. మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 స్కూల్ మదర్స్గా పనిచేయడం. భక్త వాత్సల్య కమిటీ సిఫారసులలో గ్రామీణ మహిళలకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేటట్లు చేసి వారిని స్కూల్ మదర్స్గా పనిచేసేటట్లు ప్రోత్సహించాలని ఈ కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భక్త వాత్సల్య కమిటీ ప్రతిపాదనల ప్రకారం ప్రతి పాఠశాలలో ఎలాంటి సేవలు అందించాలని సూచించారు? ఆప్షన్ 1 ఉపాధ్యాయులు, ఆప్షన్ 2 సహాయ నిధులు, ఆప్షన్ 3 మధ్యాహ్న భోజనం, ఆప్షన్ 4 పాఠశాల భవన నిర్వాహకం. మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 మధ్యాహ్న భోజనం. ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందజేస్తూ ఉపకార వేతనాలు ఇవ్వాలని భక్త వాత్సల్య కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి పాఠశాలలో ఎలాంటి కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు? ఆప్షన్ 1 మహిళా సంఘం, ఆప్షన్ 2 పాఠశాల కమిటీ, ఆప్షన్ 3 విద్యార్థి సమితి,
ఆప్షన్ 4 విద్యా మండల కమిటీ. భక్త వాత్సల్యం కమిటీ ప్రతి పాఠశాలలో పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహించాలని సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భక్త వాత్సల్య కమిటీ ప్రతిపాదనల్లో గ్రామీణ మహిళలకు ఏమి చేయాలని సూచించారు? ఆప్షన్ 1 వ్యవసాయంలో చేరడం. ఆప్షన్ 2 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడం మరియు స్కూల్ మదర్స్గా పనిచేయడం. ఆప్షన్ 3 వ్యాపారం ప్రారంభించడం. ఆప్షన్ 4 చేతి శిల్పాలు నేర్చుకోవడం. భక్త వాత్సల్య కమిటీ ప్రతిపాదనల్లో గ్రామీణ మహిళలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని స్కూల్ మదర్స్గా పనిచేయాలని ప్రోత్సహించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భక్త వాత్సల్య కమిటీ ప్రతిపాదనల్లో పాఠశాలకు ఏమి పంపిణీ చేయాలని సూచించారు? ఆప్షన్ 1 పరికరాలు. ఆప్షన్ 2 పుస్తకాలు, యూనిఫామ్లు. ఆప్షన్ 3 కంప్యూటర్లు. ఆప్షన్ 4 ఫర్నిచర్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పుస్తకాలు మరియు యూనిఫామ్లు. ప్రతి పాఠశాలలో సకాలంలో పుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ చేయాలని భక్త వాత్సల్య కమిటీ తన సిఫారసుల్లో పేర్కొనడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భక్త వాత్సల్య కమిటీ ప్రతిపాదనలు ఏ దేశానికి సంబంధించినవి? ఆప్షన్ 1 అమెరికా. ఆప్షన్ 2 ఆసియా ఇతర దేశాలు. ఆప్షన్ 3 యూరోప్. ఆప్షన్ 4 భారతదేశం. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 భారతదేశం. భక్త వాత్సల్య కమిటీ గ్రామీణ ప్రాంతాల్లో బాలికా విద్య పట్ల ప్రజల మద్దతు లేకపోవడానికి గల కారణాలను తెలుసుకోవాలని ఈ కమిటీని భారతదేశంలో నియమించడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ భావ సమైక్యత అంటే ఏమిటి? ఆప్షన్ 1 ఆర్థిక అభివృద్ధి. ఆప్షన్ 2 సాంస్కృతిక విభాగం. ఆప్షన్ 3 పొలిటికల్ ఐక్యత. ఆప్షన్ 4 దేశంలో పౌరులు ఒక్కటిగా ఉండే భావన. మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 దేశంలో పౌరులు ఒక్కటిగా ఉండే భావననే జాతీయ భావ సమైక్యత అని అంటారు. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రకారం భారత సంస్కృతి ఎలా ఉంది? ఆప్షన్ 1 ఒకే రకమైన చెట్టుగా. ఆప్షన్ 2 కఠినమైన పర్వతంగా. ఆప్షన్ 3 వికసించిన తామర పువ్వుల. ఆప్షన్ 4 సాధారణ సాగరంలా. రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రకారం భారత సంస్కృతి పూర్తిగా వికసించిన తామర పువ్వులా ఉంది. దీంట్లో ప్రతి రేకు ఒక సంస్కృతిని ప్రతిబింబిస్తుందని ఆయన తెలియజేయడం జరిగింది. దీంట్లో ఏ ఒక్క రేకు చెదిరినా ఆ పువ్వు అందాన్ని కోల్పోతుందని రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యాఖ్యానించడం జరిగింది భారత సంస్కృతికి సంబంధించి. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సంపూర్ణానంద కమిటీ 1961లో ఎప్పుడు ఏర్పాటైంది? ఆప్షన్ 1 నవంబర్ 1. ఆప్షన్ 2 ఆగస్టు 15. ఆప్షన్ 3 జనవరి 26. ఆప్షన్ 4 మే 15. సంపూర్ణానంద కమిటీ 1961 మే 15న ఏర్పాటు కావడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, జవహర్లాల్ నెహ్రూ ప్రకారం భారతీయులు ఎదుర్కొంటున్న పెద్ద సవాల్ ఏది? ఆప్షన్ 1 విద్యాపరమైన ఇబ్బందులు. ఆప్షన్ 2 భారతీయుల మధ్య భేదభావాలు. ఆప్షన్ 3 రాజకీయ అనిశ్చితి. ఆప్షన్ 4 ఆర్థిక మాంద్యం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 భారతీయుల మధ్య భేదభావాలు. భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్ళలో పెద్ద సవాల్ వచ్చేసి భారతీయులు తమ మధ్య భేదభావాలు మరిచి అందరం ఒకే దేశానికి చెందిన వారమనే భావాన్ని పెంపొందించాలి. ఈ భావన అనేది విద్య ద్వారానే వస్తుందని జవహర్లాల్ నెహ్రూ తెలియజేయడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సంపూర్ణానంద కమిటీ వివరించిన సలహాలలో ఒకటి ఏది? ఆప్షన్ 1 సాంస్కృతిక పరిమితి. ఆప్షన్ 2 ఆర్థిక పరిపక్వత. ఆప్షన్ 3 రాజకీయ విభజన. ఆప్షన్ 4 విద్యార్థులలో విస్తృత ఆలోచనలు పెంపు.
దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 విద్యార్థులలో విస్తృత ఆలోచనలు పెంపు. విద్యార్థులలో విస్తృత ఆలోచనలు పెంచి ఏకత్వ భావాన్ని కలిగించి జాతీయతకు దోహదపడాలని, ఆ దేశ ప్రయోజనాల కోసం తమ సొంత ప్రయోజనాలను త్యాగం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సంపూర్ణానంద కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1961లో జాతీయ సమైక్యత కాన్ఫరెన్స్ ఎవరు నిర్వహించారు? ఆప్షన్ 1 సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆప్షన్ 2 సంపూర్ణానంద, ఆప్షన్ 3 మాలతీ మహాత్మా, ఆప్షన్ 4 జవహర్లాల్ నెహ్రూ. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 సర్వేపల్లి రాధాకృష్ణన్. 1961లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు జాతీయ సమైక్యత కాన్ఫరెన్స్ను నిర్వహించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సంపూర్ణానంద కమిటీ కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నియమించబడింది. ఈ కమిటీకి నేతృత్వం ఎవరు వహించారు? ఆప్షన్ 1 రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 2 సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆప్షన్ 3 శ్రీమతి ఇందిరాగాంధీ, ఆప్షన్ 4 జవహర్లాల్ నెహ్రూ. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 శ్రీమతి ఇందిరాగాంధీ. 1961 మే 15న సంపూర్ణానంద ఆధ్వర్యంలో శ్రీమతి ఇందిరాగాంధీ సభ్యురాలుగా చైర్పర్సన్గా మొత్తం 10 మంది సభ్యులతో కూడిన కమిటీని కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నియమించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సమైక్యత కోసం విద్యపై అత్యంత ప్రధాన పాత్ర వహించిన వారు ఎవరు? ఆప్షన్ 1 రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 2 సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆప్షన్ 3 జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 4 సంపూర్ణానంద. జాతీయ సమైక్యత కోసం విద్యపై అత్యంత ప్రధాన పాత్ర వహించింది జవహర్లాల్ నెహ్రూ. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సంపూర్ణానంద కమిటీ జాతీయ సమైక్యతపై కృషి చేసిన ప్రధాన అంశం ఏమిటి? ఆప్షన్ 1 రాజకీయ పునర్నిర్మాణం, ఆప్షన్ 2 ఆర్థిక వ్యవస్థ, ఆప్షన్ 3 భావోద్వేగ సమైక్యత, ఆప్షన్ 4 భౌగోళిక విభాగం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 భావోద్వేగ సమైక్యత. సంపూర్ణానంద కమిటీ ఎక్కువగా భావోద్వేగ సమైక్యత, జాతీయ సమైక్యత గురించి కృషి చేయడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సంపూర్ణానంద కమిటీ సిఫారసులలో పేర్కొన్నది ఏది? ఆప్షన్ 1 రాజకీయ సంస్కరణలు, ఆప్షన్ 2 పేదరికం తగ్గించడం, ఆప్షన్ 3 దేశ స్వాతంత్ర సంగ్రామం గురించి తెలుసుకోవడం, ఆప్షన్ 4 ఆర్థిక సహకారం. సంపూర్ణానంద కమిటీ సిఫారసుల్లో పేర్కొన్న అంశం వచ్చేసి దేశ స్వాతంత్ర సంగ్రామం గురించి తెలుసుకోవడం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు నేర్పించాల్సిన మన దేశ చిహ్నాలలో ఒకటి ఏది? ఆప్షన్ 1 రాష్ట్రపత్రిక, ఆప్షన్ 2 భారత సంగీతం, ఆప్షన్ 3 సైన్స్ పుస్తకం, ఆప్షన్ 4 జాతీయ జెండా. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 జాతీయ జెండా. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు మన దేశ చిహ్నాలైన జాతీయ జెండా, జాతీయ గీతం, జాతీయ గేయం లాంటి విషయాలను నేర్పిస్తూ జాతీయ పండుగలను నిర్వహించి స్వతంత్ర సంగ్రామ సమరయోధుల జీవిత చరిత్రలను తెలియపరుస్తూ జానపద సంస్కృతులు, పాటలు, పద్యాలు లాంటివి పాఠ్యాంశాల ప్రణాళికలు చేర్చాలని ఈ కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మాధ్యమిక స్థాయిలో భారతదేశ సాంఘిక పరిస్థితులను బోధించాలి. ఈ విధానం ద్వారా ఏమి సాధించాలి? ఆప్షన్ 1 విద్యార్థులు భాషాపరమైన నైపుణ్యాన్ని మెరుగుపరచడం, ఆప్షన్ 2 విద్యార్థుల సంగీత నైపుణ్యాన్ని పెంపొందించడం, ఆప్షన్ 3 క్రీడా పరిపాలనను మెరుగుపరచడం, ఆప్షన్ 4 విద్యార్థులకు ఆర్థిక వనరులు మరియు అభివృద్ధి గురించి తెలియజేయడం. మాధ్యమిక స్థాయిలో భారతదేశ సాంఘిక పరిస్థితులను బోధించడానికి గల ముఖ్య కారణం విద్యార్థులు ఆర్థిక వనరులు మరియు అభివృద్ధి గురించి తెలియజేయడం కోసం ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వవిద్యాలయాల స్థాయిలో విద్యార్థులకు ఏ విషయాలలో అవగాహన కల్పించడం అవసరం అవుతుంది?
ఆప్షన్ 1 మతపరమైన, ప్రాంతీయమైన, భాషాపరమైన విషయాలు. ఆప్షన్ 2 ఆధునిక సాంకేతిక విజ్ఞానం. ఆప్షన్ 3 కేవలం గణిత శాఖ. ఆప్షన్ 4 కేవలం భౌతిక శాస్త్రం. విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యార్థులకు మతపరమైన, ప్రాంతీయపరమైన, భాషాపరమైన విషయాలు అవగాహన కల్పించాలి. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1969లో ఎన్సీఈఆర్టీ వారు జాతీయ సమైక్యత కోసం ఏమి చేశారు? ఆప్షన్ 1 సాంకేతిక విద్యా సంస్థలు మూసివేయడం. ఆప్షన్ 2 క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం. ఆప్షన్ 3 భాషలు పాఠాలు మార్చడం. ఆప్షన్ 4 జాతీయ సమైక్యతకు పునాది వేయడానికి విద్యలో మూల్యాంకనాన్ని నిర్వహించడం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 జాతీయ సమైక్యతకు పునాది వేయడానికి విద్యలో మూల్యాంకనం నిర్వహించడం. 1969లో ఎన్సీఈఆర్టీ వారు జాతీయ సమైక్యత కోసం కృషి చేయడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపి 1986లో విద్య ద్వారా సాధించాలని ఎన్సీఈఆర్టీ పేర్కొన్నది ఏది? ఆప్షన్ 1 జాతీయ భావాన్ని పెంపొందించడం. ఆప్షన్ 2 ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని బోధించడం. ఆప్షన్ 3 విద్యార్థుల క్రీడా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం. ఆప్షన్ 4 కేవలం భౌతిక శాస్త్ర బోధన. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 జాతీయ భావాన్ని పెంపొందించడం. జాతీయ సమైక్యతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులలో జాతీయ భావాన్ని పెంపొందించడానికి ఎన్ఈపి 1986 10 అంశాలను విద్య ద్వారా సాధించాలని పేర్కొనడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక స్థాయిలో పాఠ్య ప్రణాళికలో చేర్చాల్సిన అంశాలలో ఒకటి ఏమిటి? ఆప్షన్ 1 జానపద సంస్కృతులు, పాటలు, పద్యాలు. ఆప్షన్ 2 వ్యవహారిక తెలుగు. ఆప్షన్ 3 అమెరికా చరిత్ర. ఆప్షన్ 4 కేవలం గణిత పాఠాలు. ప్రాథమిక స్థాయిలో పాఠ్య ప్రణాళికలో చేర్చాల్సిన అంశాలలో జానపద సంస్కృతులు, పాటలు, పద్యాలు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మాధ్యమిక స్థాయిలో జాతీయ నాయకులపై ఏ చర్యలు తీసుకోవాలి? ఆప్షన్ 1 భాషా నైపుణ్యాలను ఫోకస్ చేయడం. ఆప్షన్ 2 కేవలం గణిత బోధించడం. ఆప్షన్ 3 ఉపన్యాసాలు, చర్చలు, సెమినార్లు నిర్వహించడం. ఆప్షన్ 4 శారీరక విద్యపై దృష్టి పెట్టడం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఉపన్యాసాలు, చర్చలు, సెమినార్లు నిర్వహించడం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వవిద్యాలయాలలో జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి ఏం చేయాలి? ఆప్షన్ 1 కేవలం సాంకేతిక పాఠాలు. ఆప్షన్ 2 కంప్యూటర్ ల్యాబ్స్ స్థాపించడం. ఆప్షన్ 3 ఇతర దేశాల చరిత్ర బోధించడం. ఆప్షన్ 4 యూత్ ఫెస్టివల్స్, జాతీయ ప్రేరణ కార్యక్రమాలు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 యూత్ ఫెస్టివల్స్, జాతీయ ప్రేరణ కార్యక్రమాలు. జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి యూత్ ఫెస్టివల్స్, జాతీయ ప్రేరణ భావన సంబంధించిన కార్యక్రమాలు జరుపుతూ జాతీయ భావాన్ని పెంపొందించేలా చూడాలని ఈ కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సీఈఆర్టీ నివేదిక ఎన్ఈపి 1968 ఏ సంవత్సరంలో సమర్పించారు? ఆప్షన్ 1 1969. ఆప్షన్ 2 1980. ఆప్షన్ 3 1975. ఆప్షన్ 4 1965. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1969లో ఎన్సీఈఆర్టీ నివేదికను సమర్పించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సీఈఆర్టీ యొక్క ప్రకటన ప్రకారం జాతీయ సమైక్యత పునాది వేయడానికి ఏమి చేయాలి? ఆప్షన్ 1 జాతీయ పండగలను పాఠ్యపుస్తకాలలో బోధించడం. ఆప్షన్ 2 ప్రాథమిక పాఠ్యాంశాలలో క్రీడలను తొలగించడం. ఆప్షన్ 3 పాఠ్యపుస్తకాలలో జాతీయ అంశాలను చేర్చడం. ఆప్షన్ 4 అన్య దేశాల పాఠ్యాంశాలను చేర్చడం. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే పాఠ్యపుస్తకాలలో జాతీయ అంశాలను చేర్చడం. ఎన్సీఈఆర్టీ యొక్క ప్రకటన ప్రకారం జాతీయ సమైక్యతకు పునాది వేయడానికి పాఠ్యపుస్తకాలలో జాతీయ అంశాలను చేర్చాలని సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు పిఐకి సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ పొందడానికి మన వాట్సాప్ గ్రూప్లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.